Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎలా పెట్టుకోవాలి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. దానికన్నా ముందు మీరు ఫస్ట్ విజిటర్స్ అయితే మా ఛానల్కి డూ సబ్స్క్రైబ్, ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్. సో చాలా మంది ఇక్కడనే తప్పులు చేస్తారనమాట. సో ఫస్ట్ మీరు అయితే నోట్ డౌన్ చేసుకోండి మీ టాప్ కాలేజెస్ ఏంటో. ర్యాండమ్గా మీకు ఏది కాలేజ్ దగ్గర ఉందో, మీకు ఏది కన్వీనియంట్గా ఉందో, ఏది టాప్ కాలేజెస్ అలా వెబ్సైట్కి వెళ్ళండి, రేటింగ్స్ చూడండి వాళ్ళది, ఎంత రివ్యూస్ చూడండి వాళ్ళది, వెబ్సైట్ మొత్తం సెర్చ్ చేయండి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ డీటెయిల్గా రీసెర్చ్ చేసుకొని దాని ప్రకారం మీరు రాసుకోండి ఏవే కాలేజ్ బెస్ట్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ పోతే మీకు డైరెక్ట్ వెబ్సైట్లోనే లిస్ట్ ఇస్తారు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో. సో అందులో మీకు కేటగిరీ వైజ్ మీ ఏరియా వైజ్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత అంత రీసెర్చ్ ఒకసారి అయిపోయాక నంబరింగ్ స్టార్ట్ చేయండి. మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్లో కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్లో ఏది కావాలి, థర్డ్ ప్రిఫరెన్స్లో ఏది కావాలి, అలా లైన్ వైజ్ పెట్టుకోండి. మ్యాక్సిమం 10 పెట్టుకోండి. ఒకవేళ మీకు మంచి టైం ఉంది అనుకుంటే 15 పెట్టుకోండి. దానికన్నా ఎక్కువ అయితే అవసరమే లేదు. సో ఇది నా సజెషన్, 10 to 15 ఈజ్ మ్యాక్సిమం. సో ఇదొక్క రీసెర్చ్ అయితే టైం తీసుకొని చెయ్యండి. ఒక రోజు అయినా పర్వాలేదు, మంచి టైం తీసుకొని, కానీ డేట్స్ కూడా చూసుకోండి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు క్లోజ్ అవుతాయి. దానికన్నా ఆ లాస్ట్ డే అయితే చేయకండి, దానికన్నా ఒక రోజు ముందే చేసుకోండి వర్క్ అయితే. మంచిగా డీటెయిల్గా 10 to 15 కాలేజెస్ అయితే పెట్టుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.